హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, ద కీ టెక్స్ట్, ఈ సంవత్సరం యొక్క థీమ్ కీ టెక్స్ట్ 2వ అధ్యాయం 7వ వచనం. అందరము కలిసి మీకు ఈ వచనం కంటతో చేయాలి, మీ హృదయాల్లో స్థిరపరచుకోనండి, మర్చిపోవద్దు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. అందరం కలిసి 1 2 3 గో. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి మీ కృపా సింహాసనమును ధైర్యముగా సమీపిస్తూ ఉన్నాం. మా కొరకు నీవు సిద్ధపరిచిన మాటలు, ఈ సంవత్సరము కొరకు నీవు సిద్ధపరిచిన మాటలు మేము గ్రహించినట్లు మా మనోనేత్రములు వెలిగించండి. నీవు నాతో మాట్లాడిన ప్రతి మాట నీ ప్రజలకు తెలియచేస్తూ ఉండగా వారి హృదయాలలో ఈ వాక్యము నూరంతలుగా ఫలించినట్లు చేయండి. లార్డ్, గివ్ us అండర్స్టాండింగ్, గివ్ us రివలేషన్ ఆఫ్ యువర్ వర్డ్. తండ్రి, మీ వాక్యం వినకుండా మమ్మల్ని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తూ ప్రతి అంధకార చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధించి లయపరుస్తూ ఉన్నాను. ఈ స్థలమంతటినీ, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆధీనం చేసుకోనండి. సాచురేట్ దిస్ ప్లేస్ విత్ యువర్ పవర్, యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ అనాయింటింగ్. బ్రీత్ అపాన్ us afresh this morning again. ఆత్మదేవ, మా పైన నీ జీవవాయువును మరొకసారి ఊది మమ్మల్ని సంధించి మీ నామాన్ని మహింపరచుకొనమని, అల్పుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. సో ఈ 7వ వచనము దేవుడు నాకు ఈ సంవత్సరానికి మన సంఘానికి, ఫెయిత్ సెంటర్ కనెక్ట్ అయిన ప్రతి బిలీవర్కి, ఇక్కడ నా మినిస్ట్రీకి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన మాట ఇది, ఫేవర్ అండ్ గ్లోరీ. మీరు ఇక్కడ గమనిస్తే, నేను అన్ని జనులందరినీ కదిలిస్తాను అన్నాడు. ఐఎమ్ గోనా షేక్ ఆల్ నేషన్స్ అన్నమాట, అన్ని దేశములు అన్నమాట ఉంటుంది. వారు తమ యొక్క ఇష్ట వస్తువులు మీ వద్దకు తేబడును. దట్స్ కాల్డ్ ఫేవర్. వారు తమ ఇష్ట వస్తువులు మీ వద్దకు తీసుకొని వస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ఫేవర్. ఆ తర్వాత ఆయన అన్నాడు, తీసుకొని వచ్చిన తర్వాత ఐఎమ్ గోనా ఫిల్ దిస్ హౌస్ విత్ గ్లోరీ. ఈ మందిరమును నేను మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సో దేవుడు నాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, దిస్ ఇయర్ విల్ బి ఎన్ ఇయర్ ఆఫ్ ఫేవర్ అండ్ గ్లోరీ ఫర్ యూ, యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. నీ పరిచర్యకు, నీ కుటుంబానికి, నీకు, నీ వ్యక్తిగత జీవితానికి సంవత్సరము దయ, మహిమ కలిగే సంవత్సరముగా ఉంటుంది అన్నాడు. నేను మీ అందరికీ ఒక మనవి, ఒక విన్నపము, ఒక హెచ్చరిక నేను చేశాను 31వ తేదీ రాత్రి. అదేంటంటే, మునుపెన్నడూ లేని విధముగా ఈ సంవత్సరం ఆరంభం నుంచి మీరు దేవునితో సహవాసాన్ని బలపరుచుకోవాలి. గో ఆఫ్టర్ ద లార్డ్ లైక్ యూ హ్యావ్ నెవర్ గోన్ ఆఫ్టర్ హిమ్ బిఫోర్. మునుపెన్నడు, ఇంతకుముందు ఎన్నడూ మీరు దేవునిని వెంబడించనంతగా ఈ సంవత్సరం మీరు వెంబడించాలి. నేను మీకు గుర్తుందా, నవంబర్ నుంచి మీకు చెప్తానే ఉన్నాను, అక్టోబర్లో కూడా చెప్పాను అనుకుంటా, గుర్తులేదు, కానీ నవంబర్లో చెప్పాను, డిసెంబర్లో చెప్పాను. దేర్స్ గోనా కమ్ అనదర్ షాక్ టు ద వరల్డ్. లోకమంతటికి మరొక షాక్ రాబోతూ ఉంది. నేను మరలా చెప్తున్నాను, లోకమంతటికి మరొక షాక్ రాబోతూ ఉంది. ప్రపంచమంతా భయపడే మరొక షాక్ వస్తుంది ఈ ప్రపంచానికి ఈ సంవత్సరం. నేను చెప్తున్నాను, దేవుని దయ పొందిన వారు మాత్రమే తప్పించబడతారు. ద పీపుల్ హూ ఆర్ ఫేవర్డ్ విల్ బి స్పేర్డ్. జ్ఞానము నిన్ను తప్పించలేదు, నీ ధనము నిన్ను తప్పించలేదు, నీ కలిగిన ఇన్ఫ్లుయెన్స్ నిన్ను తప్పించలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని దయ యందు మీరు విశ్వాసం ఉంచాలి. సో నేను దీనిని కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ద ఫేవర్ మీన్స్. అసలు దయ అంటే ఏంటి? కీర్తన 102వ కీర్తన, Psalm 102 verse 13, ద టెక్స్ట్ ఫర్ ద డే. ఈ దినమునకు దేవుడు నాకు ఇచ్చిన వాక్యము, నీవు లేచి సియోనును కరుణించదువు అన్నమాట ఫేవర్ అన్నమాట. ఫేవర్ అన్న మాటకి తెలుగులో బిబ్లికల్ తెలుగు వర్డ్ ఇస్ కరుణించదువు. నీవు లేచి సియోను అనగా మందిరము. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద చర్చ్. సియోను టాక్స్ అబౌట్ చర్చ్ అంటే వ్యక్తిగతంగా విశ్వాసుల గురించి, సంఘం అంటే మీరే. నీవు లేచి సియోనును కరుణించదువు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. ఐ లైక్ దట్ వర్డ్. దాని మీద దయ చూపుటకు, టు షో ఫేవర్ ఆర్ టు షో కైండ్నెస్ ఓవర్ Zion ఈజ్ యూ, ద చర్చ్, సంఘమైన మీరు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను,
నిర్ణయ కాలమే వచ్చును. ద సెట్ టైం, ఇంగ్లీష్ బైబిల్లో ద సెట్ టైం హ్యాస్ కమ్ ఫర్ గాడ్ టు షో హిస్ కైండ్నెస్ ఓవర్ జాయన్. సియోను పైన ఆయన దయ చూపుటకు నిర్ణయ కాలము వచ్చింది. అంటే దేవుడు మీ జీవితంలో ఒక కాలము నిర్ణయించాడు. సంగమ, దేవుడు మీ జీవితంలో ఒక కాలము నిర్ణయించాడు. నీ పైన దయ చూపించడానికి కాలము నిర్ణయించాడు. నిన్ను ఆశీర్వదించడానికి కాలం నిర్ణయించాడు. నిన్ను హెచ్చించటానికి కాలం నిర్ణయించాడు. నీ మీద లేచిన ప్రతి శత్రువును సిగ్గుపరచటానికి కాలము నిర్ణయించాడు. నీవు నమ్ముచున్న వాటన్నిటిని నెరవేర్చడానికి కాలం నిర్ణయించాడు. అయితే వాక్యము చెప్తుంది ఆ కాలము వచ్చి ఉన్నది అన్నాడు. అండ్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ ద లార్డ్ టు షో హిస్ కైండ్నెస్ ఓవర్ జాయన్. జాయన్, సియోను అంటే దేవుని సంఘము. నో ఫేవర్ అనగా దయ అంటే I want to give few definitions or few meanings from both from the dictionary and from the word. Then Webster's dictionary lo chadutanu. What does he say about favor? He said favor means to endorse. Favor, daya ante endorse అన్న మాటకి నేను తెలుగులో కూడా వెతుకుతా ఉన్నాను. ఎండోర్స్ అంటే ఆమోదించుట. మీరు ఎవరైనా గమనిస్తే, ఎవరైనా ఒక పుస్తకం రాశారు అనుకోండి, చాలామంది ఆ పుస్తకము ముందు వాళ్ళు కొన్ని ఎండోర్స్మెంట్స్ రాపిస్తారు. అంటే ఎవరైనా పెద్దవారితో బాగా ఎస్టాబ్లిష్ అయిన వారు బాగా స్థిరపడిన వారు, నైపుణ్యత కలిగిన వారు, లేకపోతే ఎక్స్పీరియన్స్ కలిగిన వారు, అనుభవం కలిగిన వారు, అప్పుడు కింద వాళ్ళు ఏదైనా ఒక ఫార్వర్డ్ రాపిస్తారు. ఆ ఫార్వర్డ్ రాశారని వారి పైన పేరు కూడా రాస్తారు, ఫార్వర్డ్ బై సో అండ్ సో పర్సన్. ఏమవుతుందంటే, అరే అంత పెద్ద ఆయన ఈ పుస్తకానికి ముందు మాట రాశాడు కనుక ఈ పుస్తకం చదవాలి అన్న ఒక విలువను చేకూరుస్తుంది. సో ఎండోర్స్ అంటే ఆమోదించుట, ఒక వ్యక్తిని ఆమోదించుట. కొన్నిసార్లు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని వాడతారు. ఎందుకంటే ఆ బ్రాండ్ లేకపోతే ఆ యొక్క వస్తువుని, ఆ ప్రోడక్ట్ యొక్క క్రెడిబిలిటీని, విశ్వసనీయతను పెంచడానికి, ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి బాగా పేరు పొందిన ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి అతని ద్వారా దాన్ని మార్కెట్ చేస్తారు. ఎందుకంటే టు ఇంక్రీజ్ ద క్రెడిబిలిటీ సో దట్ పీపుల్ కెన్ గెట్ దట్, ప్రజలు దాన్ని కొనుక్కున్నట్లు. సో ఫేవర్ అంటే టు ఎండోర్స్. ఫేవర్, దయ అంటే మొదటిది ఆమోదించుట. దేవుడు నీ పైన దయ చూపించాడంటే ఆయనను ఎండోర్స్ చేస్తున్నాడు అని అర్థం. దేని కొరకు ఎండోర్స్ చేస్తున్నాడు? ఆయన నీ జీవితంలో చేయాలనుకున్న సమస్తమైన వాటి కొరకు, నీవు నమ్ముచున్న వాటి కొరకు, నీ జీవితంలో నువ్వు చూడాలనుకున్న వాటి కొరకు ఆయన నిన్ను ఆమోదించాడు. దేవుడు ఆమోదిస్తే ఎవరు దాన్ని ఆపలేరు. వెన్ గాడ్ ఎండోర్సెస్, నో వన్ కెన్ స్టాప్ ఇట్. మీకు గుర్తుందా, మోషే పెద్దవాడైన తర్వాత తన సహోదరులను చూడాలని మోషే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంటే మోషే ఏం చేశాడంటే ఐగుప్తిని కొట్టి చంపేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మరలా ఇద్దరి మధ్య గొడవ అవుతుంటే వచ్చి వారి మధ్యలో సమాధానపరచడానికి ట్రై చేస్తే వాళ్ళు అన్నారు, నిన్న నీవు ఐగుప్తిని కొట్టి చంపినట్లుగా మమ్మను కూడా కొట్టి చంపేస్తావా? అసలు మా మీద నేను నాయకుడిగా ఎవరు నియమించారని తిరస్కరించారు మోషేని. మోషే భయపడి, అరే నేను చంపిన విషయం అందరికీ తెలిసిపోయింది, ఫరో దృష్టికి వెళ్తే నన్ను చంపేస్తాడేమోనని భయపడి మోషే పారిపోయి 40 సంవత్సరముల అరణ్యంలో ఉన్నాడని వాక్యంలో రాయబడింది. 40 సంవత్సరముల తర్వాత దేవుడు మోషేని సీనాయి కొండ మీద కలిశాడు, లేక హోరేబు కొండ మీద. ఆ రెండు ఒకటే ప్రాంతంలో ఉండే పర్వతాలు. దేవుని పర్వతము, దేవుని కొండపైన మోషేని అగ్ని పొదలో మోషేని కలిశాడు. కలిసినప్పుడు మోషేతో మాట్లాడుతూ చెప్పిన మాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 7. ప్లీజ్ ట్రావెల్ విత్ మీ త్రూ ద స్క్రిప్చర్స్. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఇది స్టెఫను మాట్లాడుతున్న మాటలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఏమనుందో చూడండి, నేనే చదువుతాను, బాగా వినండి. 35వ వచనం చదువుతున్నాను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనము. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు అంటే ఐగుప్తీయులు, వారు అంటే ఇశ్రాయేలీలు, వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. నా మాట అర్థమైతే ఆమెను చెప్పండి. వారు నిరాకరించిన మోషేను నేను నియమించి పంపిస్తున్నాను అన్నాడు. See, they have rejected Moses, but I'm going to endorse Moses. That's what the Lord is saying. నేను నియమించాను. మోషే
నేను నియమించింది నేను నిన్ను నియమించి పంపిస్తున్నాను. నేను నియమిస్తే ఎవడు దాన్ని అడ్డుకొనలేడు. కమాన్, హల్లెలూయా. ఎందుకు నియమించాడు? దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడిని కారణం అడగలేం మనం. ఆయన నీ జీవితంలో ఆశీర్వదించి నీకు అద్భుతములు చేసి అభివృద్ధిని ఇవ్వాలనుకుంటే ఆయన చేసింది చేసినట్టుగా అంగీకరించడమే మన పని. కమాన్, హల్లెలూయా. సో నెంబర్ 1, టు హ్యావ్ ఫేవర్ అంటే టు ఎండార్స్, ఆమోదించుట. అండ్ నెంబర్ 2, ఫేవర్ అంటే టు సపోర్ట్, సహకరించుట. దీనికి ఇంకొక మాట టు అసిస్ట్, సహకరించుట. ఫేవర్ మీన్స్ టు సపోర్ట్. నౌ దేవుడు నీ పైన దయ చూపించాలంటే హీ వాంట్స్ టు సపోర్ట్ యూ, హీ వాంట్స్ టు అసిస్ట్ యూ. ఆయన నీకు సహకరించాలనుకున్నాడు, ఆయన నీకు సహాయం చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అండ్ నెంబర్ 3, ఫేవర్ మీన్స్ టు హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. నేను మొన్న 31వ తేదీ రాత్రి ఇదే మాట్లాడాను. టు హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్. దయ అంటే నీకు ప్రయోజనము కలుగు చేయటం. అంటే చూచిన వారికి అది అన్యాయమైన ప్రయోజనం అనిపిస్తుంది. లేకపోతే మేము ఎంత కష్టపడి మేము దాన్ని పొందుకోలేకపోయాము, ఇతనికి ఎట్లాగో దొరికింది అని ప్రజలు మాట్లాడుకొని అసూయపడి ఆశ్చర్యపడునంత ప్రయోజనమును దేవుడు నీకు కలుగజేస్తాడు. హల్లెలూయా. దట్స్ నెంబర్ 3. అండ్ నెంబర్ 4, ఫేవర్ అంటే టు షో స్పెషల్ ప్రివిలేజెస్, ప్రత్యేకమైన భాగ్యములు దేవుడు నీకు ఇచ్చుట. దట్స్ ఫేవర్. I will repeat these 5 definitions or 5 meanings. Number 1, favor ante to endorse. Favor ante ఆమోదించుట. Number 2, favor means to support. Favor, దయ అనగా నీకు సహకరించుట or to assist. Number 3, favor, దయ అనగా to have an unfair advantage, నీకు ప్రయోజనమును కలుగు చేయుట. And number 4, నాలుగోది, favor means to show special privileges, నీకు ప్రత్యేకమైన భాగ్యములను కలుగు చేయటం. హల్లెలూయా. కమ్ ఆన్, ఎలౌడ్ హల్లెలూయా. మనమందరం తిరిగి జన్మించినప్పుడు మనము కొన్నిటి నుంచి ఎగ్జామ్ చేయబడ్డాం, కొన్నిటి నుంచి మినహాయించబడ్డాం. వేటి నుంచి మినహాయించబడ్డామో తెలుసా? కీర్తన 91వ కీర్తన దయచేసి చూద్దాం. కీర్తన 91వ కీర్తన. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే, మనము తిరిగి జన్మించినప్పుడు మనము దయలోనికి జన్మించాం. మీరు ఈ మాట పట్టుకోవాలి. వెన్ వీ వర్ బోర్న్ అగైన్, వీ వర్ బోర్న్ ఇన్ టు ఫేవర్. మనము దయలోనికి. ఇప్పుడు ఒక ధనవంతుని కుటుంబంలో ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డ పుట్టుకతోనే ధనవంతుడు అవుతాడు. ఎందుకంటే ఆ బిడ్డ ధనవంతుని కుటుంబంలోనికి జన్మించాడు కనుక. మనం తిరిగి జన్మించినప్పుడు, క్రీస్తుని అంగీకరించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు మీరు గ్రహించాలి, మీరు రక్షించబడ్డారు, మీరు బాప్తిసం పొందారు, క్రీస్తు రక్తములో మీ పాపములు కడుగబడ్డాయి. మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే, వి వర్ బోర్న్ ఇన్ టు ఫేవర్. మనము దయలోనికి జన్మించాము. కమ్ ఆన్, హల్లెలూయా. 7వ వచనం, దేని నుంచి ఎగ్జామ్ చేయబడ్డాం? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. హల్లెలూయా. మీరు ఈ మాట పట్టుకోవాలి. మీరు కన్నులార చూచుచుండగా. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఆన్ పర్పస్, దేవుడు ఉద్దేశపూర్వకంగా మనలను భక్తిహీనుల మధ్య పెడతాడు, ఉద్దేశపూర్వకంగా అన్యాయస్తుల మధ్య పెడతాడు, ఉద్దేశపూర్వకంగా ఆయన వికెట్ పీపుల్ మధ్య మనల్ని స్థిరపరిచాడు. కారణం ఏంటంటే, నీ ద్వారా ఆయన వెలుగు ప్రకాశించాలి అని. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్ను హెరెస్ చేసేవి, మొలెస్ చేసేవి, హర్ట్ చేసేవి, నిన్ను గాయపరిచి వేధించి బాధించే వాటన్నిటి నుంచి కూడా నీవు మినహాయించబడ్డావు. ఏది కూడా నిన్ను వేధించటానికి వీలు లేదు, ఏది మిమ్మలను బాధించటానికి వీలు లేదు, ఏది మిమ్మలను గాయపరచటానికి వీలు లేదు. ఎందుకంటే తిరిగి జన్మించినప్పుడు మనము దయలోనికి జన్మించి ఉన్నాము. మీరు ఈ మాట పట్టుకోవాలి. అంటే ఐ వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ హియర్. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫేవర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ హెరిటేజ్. దయ అనేది మన వంశ హక్కు. మన తండ్రుల యొద్ద నుంచి, అబ్రహాము యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి హక్కుబద్ధముగా మనకు చెందినది దయ. హల్లెలూయా. సో మనం రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా హక్కుబద్ధముగా, చట్టబద్ధముగా దయను పొందిన వారై ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది.
సో మీరు గమనించండి, నేను చదువుతున్నాను. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అన్నాడు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది అన్నాడు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయము ఏమీయూ రాదు. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. అపాయము ఏమీయూ రాదు. నో ఈవిల్ షల్ బిఫాల్ యూ. నీకు అపాయము ఏమీయూ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అలాగే నీ మార్గములన్నిటిలో, ఈ వచనం కొరకే నేను ఇవన్నీ చదువుతూ ఉన్నాను. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మీ బైబిల్లో ఉందా ఆ మాట? 11వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మీరు ఇక్కడ గమనిస్తే, మిమ్మల్ని కాపాడుటకు అన్న మాట దగ్గర మరొక రూట్ వర్డ్ ఏమని రాయబడిందంటే, మీకు సహకరించుటకు, నీ మార్గంలో నీకు సహకరించుటకు. నేను ఇందాక ఫేవర్ అన్న మాటకి నేను ఇచ్చిన ఇంకొక మీనింగ్ అసిస్ట్ అన్నమాట. ఫేవర్ అన్న మాటకి టు సపోర్ట్ అన్న మాట మీకు ఎందుకు చెప్పాను. సో మార్గములో మీకు సహాయం చేయటానికి, మార్గములో మీకు అసిస్ట్ చేయటానికి, మార్గములో మీకు సహకరించటానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్. మార్గములో మీకు సహాయం చేయటానికి, మార్గములో మీకు సహకరించటానికి, మార్గములో మీకు అసిస్ట్ చేయటానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపించి ఉన్నాడు. అంటే ఏంజల్స్ ఆర్ అసైన్డ్ టు అసిస్ట్ యూ. దేవదూతలు మీకు సహకరించటానికి నియమించబడ్డారు. దేవదూతలు మీకు సహకరించటానికి నియమించబడ్డారు. కీర్తన 103వ కీర్తన 20వ వచనం చదువుతున్నాను. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా. ఐ వాంట్ KJV హియర్. యెహోవా దూతలారా, ద ఏంజల్స్, దేవదూతల గురించి మాట్లాడుతున్నారు. దే ఎక్సెల్ ఇన్ స్ట్రెంగ్త్. Bless the Lord, ye his angels that excel in strength, that do his commandments, hearkening unto the voice of his word. యెహోవా దూతలారా అంటే, యెహోవా దూతలు చేసే పని ఏంటంటే, ఆయన వాక్యమునకు లోబడి పని చేస్తారు. ఆ దూతలు ఆయన చెప్పిన ఆజ్ఞకు లోబడి పని చేస్తారు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను కాపాడమని ఆజ్ఞాపించాడు. దూతలకు ఆయన ఏం ఆజ్ఞాపించాడంటే, నీకు సహకరించమని ఆజ్ఞాపించాడు. దూతలకు ఏం ఆజ్ఞాపించాడంటే, నీతో నిలబడమని ఆజ్ఞాపించాడు. అదే 191వ కీర్తనలో మనం చూసాము, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను చెప్పాలి ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం దీన్ని కొంచెం లోపలికి తీసుకెళ్ళిన హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 1, ఇంకొంచెం మనకి దగ్గరగా వస్తుందా వచ్చినాం. హెబ్రీ పత్రిక, ఆమె టూ ఫాస్ట్. హెబ్రీ పత్రిక మీకు అందరికి అర్థమవుతుందని నమ్ముతూ ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ అంటే దేవదూతల గురించి, పై వచనాలంతా కూడా దేవదూతల గురించి మాట్లాడిన మాట. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ చాప్టర్ 1 హీబ్రూస్. వీరందరూ అనగా హిస్ టాకింగ్ అబౌట్ ఏంజల్స్. మరలా చెప్తున్నా, దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవారికి, అంటే రక్షణ పొందిన వారికి. ఇక్కడ రక్షణ పొందిన వారు ఎవరు? రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే, యెహోవా చేతి మోచింపబడిన వాడు అలాగ పలుకునుగాక. ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. సో రక్షణ పొందిన వారందరూ ఆమేన్ చెప్దాం. సో రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి, పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. హల్లెలూయా. వీరందరూ అనగా దేవదూతలు. నేను పారాఫ్రేజ్ చేస్తున్నా. వీరందరూ అనగా దేవదూతలు రక్షణ పొందిన వారికి పరిచారము చేయటానికి దేవుడు పంపించాడు. ఏంజల్స్ వర్ సెంట్. Angels were assigned to serve, to minister the people of God, the people who were born again. తిరిగి జన్మించిన, ఉదాహరణకి మీ పిల్లలు వేరే దేశంలో ఉంటే, మీ పిల్లలు వేరే ప్రాంతంలో ఉంటే, అక్కడ మీకు తెలిసిన కలీగ్స్, మీకు తెలిసిన ఫ్రెండ్స్తో మాట్లాడి మీ పిల్లలకి సహాయం చేయటానికి ఎట్లాగా మీరు విన్నవిస్తారు. దేవుడు తన రక్తము ద్వారా విశ్వసించి రక్షించబడిన మనకు, తిరిగి జన్మించిన మనకు సహకరించటానికి దేవదూతలను పరిచర్య చేయటానికి నిర్ణయించాడు.
సో గనుక ఏంజల్స్ ఆర్ అసైన్డ్ టు అసిస్ట్ యూ. ఫేవర్ అంటే టు అసిస్ట్, ఫేవర్ అంటే టు సపోర్ట్, ఫేవర్ అంటే టు ఎండోర్స్, ఫేవర్ అంటే టు హ్యావ్ స్పెషల్ ప్రివిలేజెస్, ఫేవర్ అంటే ఇంకా ఏమని చెప్పాను, టు హ్యావ్ అన్ఫేర్ అడ్వాంటేజ్. సో మనకు అసిస్ట్ చేయటానికి దేవుడు, మనకు సపోర్ట్ చేయటానికి దేవుడు తన దూతలను నిర్ణయించాడు. సో మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నౌ దిస్ ఫేవర్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఫెయిత్. ఈ దయ అనేది విశ్వాసము ద్వారా క్రియలోనికి వస్తుంది. పాస్టర్ గారు, నా పైన దయ ఉందని నమ్ముచున్నాను, వాక్యంలో ఉంది, కరెక్టే, కానీ అది ఎలాగా నేను పొందుతాను? నిర్గమకాండము 23వ అధ్యాయం, ఇక్కడ కూడా దేవుడు మోషేతో మాట్లాడుతూ మరింత క్లియర్ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండం, ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి బయలుదేరారు, వారు అరణ్య ప్రాంతంలోనికి వెళ్తున్నారు, GPS లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. దేవుని దూత వారు నడిపించాడు, దేవుడు నడిపించినట్లుగా వారు వెళ్ళాలి. కానీ దేవుడు వారి కొరకు పాలు తేనెలు ప్రవహించి దేశమును సిద్ధపరిచాడు. డియర్ బిలీవర్, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ ప్లేస్ ఫర్ యూ, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ డెస్టినీ ఫర్ యూ, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. నీ కొరకు ఒక ఉన్నతమైన ఆయన సిద్ధపరిచాడు. కానీ ఎలా చేరుకోవాలో నీకు మార్గం తెలియకపోవచ్చు, ఎలా వెళ్ళాలో నీకు అర్థం కాకపోవచ్చు. ద సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్ టు ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్. 23వ అధ్యాయము 20వ వచనం, నిర్గమకాండం 23:20, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. త్రోవలో, మీరు 2 మాటలు అక్కడ పట్టుకోవాలి. నాకు 2 మాటలు పరిశుద్ధాత్ముడు హైలైట్ చేశాడు. కాపాడి చేర్చుటకు, కాపాడి చేర్చుటకు, కాపాడి తెలుగులో రప్పించుటకు, టు ప్రొటెక్ట్ యూ అండ్ టేక్ యూ, హెల్ప్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ. నాకు ఆ మాట ఎంత బాగుందో తెలుసా? నేను సిద్ధపరిచిన చోటుకు. దెర్ ఈస్ ఎ ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ బిలీవర్. దెర్ ఈస్ ఎ డెస్టినీ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నీ బిడ్డల కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. దేవుడు నీ కుటుంబం కొరకు ఒక భవిష్యత్తును సిద్ధపరిచాడు. నీ బిజినెస్ కొరకు ఒక డెస్టినీ సిద్ధపరిచాడు. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సిద్ధపరిచినవి ఎప్పుడు మంచివే సిద్ధపరుస్తాడు ఆయన. నమ్ముతున్నారా? ఎందుకని? ఆయన మంచి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు. నో హీ హ్యాస్ ఎ డెస్టినీ ఫర్ యూ. నో అందుకే నేను ఏమంటానంటే, ఫేవర్ లిమిట్స్ యువర్ డెస్టినీ. నువ్వు ఎంతగా నీ పైన ఉన్న దేవుని దయ యందు విశ్వాసం ఉంచుతావో అంతవరకు నీ గమ్యాన్ని నువ్వు చేరగలుగుతావు. వాట్ హెల్ప్స్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. నీ గమ్యమును చేర్చడానికి నీకు సహాయపడేది దేవుని దయ. వాట్ బ్రాట్ ఫెయిత్ సెంటర్ హియర్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. అది దేవుని కృప. శక్తి చేత కాదు, కమాన్, బలము చేత కాదు, మరి దేని ద్వారా? ఆయన ఆత్మ ద్వారా ఇది జరిగింది. కమాన్, హల్లెలూయా. సో కనుక మీరు అక్కడ మోషేతో దేవుడు అంటాడు, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను మోషే. I'm going to send an angel to assist you or to support you, to protect you. So కాబట్టి ఫేవర్ ఏం చేస్తుందంటే, ఫేవర్ కాజెస్ ప్రొటెక్షన్. దయ నీ పైన కాపుదలను కలుగు చేస్తుంది. అండ్ నెంబర్ 2, దయ నీ గమ్యమును రీచ్ అవటానికి నీకు సామర్థ్యం ఇస్తుంది. ఇట్ విల్ ఎనేబుల్ యూ టు రీచ్ యువర్ డెస్టినీ. హల్లెలూయా. నేను ఆ వచనాలు కంటిన్యూ చేస్తున్నాను. మీ బైబిల్ చూడండి జాగ్రత్తగా. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుతున్నాను. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను. అండర్లైన్ ద వర్డ్, ఆయన మాట వినవలను. నేను ఇందాక చెప్పాను, ఫేవర్ ఈజ్ యాక్టివేటెడ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా దయ క్రియలోనికి వస్తుంది. నీ పైన దయ దేవుడు నిర్ణయించాడు, నీ పైన దయను కనుపరిచాడు, నిన్ను కరుణిస్తున్నాడు. అది ఎలాగ క్రియలోనికి వస్తుంది అంటే, యూ నీడ్ టు బిలీవ్. విశ్వాసం ద్వారా. నా విశ్వాసం ఎలా కలుగుతుంది? కమాన్, విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది. ఏమి వినుట వలన కలుగుతుంది? క్రీస్తును గురించిన మాట వినుట వలన కలుగుతుంది. సో నౌ సీ హౌ ఇట్ ఈస్ లింక్ టు ద వర్డ్. దయ విశ్వాసం వలన క్రియలోనికి వస్తే, విశ్వాసము వాక్యం వలన క్రియలోనికి వస్తుంది. సో వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట
క్రీస్తును గుర్చిన మాట వలన కలుగుతుంది. సో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మోషేతో ఏమని, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. ఐఎమ్ రీడింగ్ వర్స్ 21, నిర్గమకాండము 23వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఐఎమ్ రీడింగ్ వర్స్ 22, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువు, ఐ లైక్ దట్ వర్డ్, నీ విరోధులకు విరోధునయ్యుందును. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా బాలేదు. కమాన్, ఆయన అన్నాడు నీ శత్రువులకు శత్రువునై, కమాన్, నీ విరోధులకు విరోధునవుతానన్నాడు. కానీ సాడ్ థింగ్ ఏంటంటే చాలామంది ఆయన శత్రువులతో స్నేహం చేస్తుంటారు. No, here the Bible says, బైబిల్ ఏమంటుందంటే మీరు ఆయన మాట జాగ్రత్తగా విని, if you maintain the integrity of the word of God, మీరు దేవుని వాక్యమునకు కట్టుబడి జీవిస్తే, దేవుని వాక్యమునకు మీ జీవితాన్ని అప్పగించుకుంటే, నేను చెప్తున్నాను ఆన్ పర్పస్ దేవుడు వికెట్ పీపుల్ మధ్య నిన్ను పెడతాడు, ఆన్ పర్పస్ టైట్గా ఉండే పరిస్థితుల మధ్య పెడతాడు, ఆన్ పర్పస్ ప్రెషర్ మధ్యలో పెడతాడు, ఆన్ పర్పస్ నీ చుట్టూ ఫ్రీడమ్ ఉండదు, నువ్వు చేయటానికి ఫ్రీడమ్ ఉండదు, నీ ఫెయిత్ గురించి మాట్లాడటానికి ఫ్రీడమ్ ఉండదు, నేను ఒక క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నువ్వు క్రైస్తవుడిగా ఓపెన్గా బ్రతకటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నువ్వు మాట్లాడటానికి ఫ్రీడమ్ ఉండకపోవచ్చు, నీవు ఎవరి చేతనో కులము చేతనో ధనము చేతనో ఏదో ఒక కారణం చేత నువ్వు అనగదొరక్కబడే పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచి వారందరికంటే ఉన్నతముగా నిన్ను కూర్చోబెట్టాలని ఆయన ప్రణాళిక చేశాడు. That's how he works. Come on, give some praise. You can do that. Come on, hallelujah. Hallelujah. అయితే my point is, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆ పరిస్థితుల మధ్యలో, ఆ మనుషుల మధ్యలో, ఎవరు మీకు సహాయం చేయలేని పరిస్థితుల మధ్యలో దేవుడు అన్నాడు, ఐఎమ్ గోనా సెండ్ మై ఏంజెల్ టు అసిస్ట్ యూ. దట్స్ కాల్డ్ ఫేవర్. హల్లెలూయా. సో రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, రేపు మార్నింగ్ మీరు బిజినెస్కి వెళ్ళేటప్పుడు, రేపు మార్నింగ్ మీరు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు, మీ వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు, యూ షుడ్ బిలీవ్ దట్ యూ హ్యావ్ ఏంజెల్స్ టు అసిస్ట్ యూ. నీకు సహకరించడానికి దేవదూతలు నీతో కూడా ఉన్నారు. నౌ దిస్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట్లాడుతూపోతున్నాయా? సో కాబట్టి 22వ వచనానికి వచ్చేద్దాం మరలా. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, కమాన్, నీ విరోధునయుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించేదను. హల్లెలూయా. సో గనుక యూ షుడ్ అండర్స్టాండ్, దేవుని దయ నీ పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన హీ విల్ బిగిన్ టు అసిస్ట్ యూ. అమ్మ నేను చెప్తున్నాను, యూ నీడ్ సమ్ అసిస్టెన్స్ టు రీచ్ యువర్ డెస్టినీ. నీ గమ్యమును చేరటానికి నీకు సహకారం కావాలి, నీ గమ్యమును చేరటానికి నీకు సహాయం కావాలి. అండ్ గాడ్ వాంట్స్ టు బి యువర్ అసిస్టెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ వాంట్స్ టు అసిస్ట్ యూ. ఆయన నీకు అసిస్ట్ చేయాలని కోరుతున్నాడు, ఆయన నీకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాడు. ఎలాగా? ఆయన తన దూతను పంపి ఆయన నీకు సహకరించాలనుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఫేవర్. సంబడి షౌట్ ఐఎమ్ ఫేవర్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారు ఈ మాట? నేను చెప్తున్నాను, నేను మరలా చెప్తున్నాను, ఫేవర్ ఇస్ యాక్టివేటెడ్ బై ఫెయిత్. దయ వాక్యము ద్వారా క్రియలోనికి వస్తుంది. అండ్ ఫెయిత్ ఈజ్ రిసీవ్డ్ బై ద వర్డ్. విశ్వాసము వాక్యం వలన కలుగుతుంది. అండ్ ఫెయిత్ ఈజ్ యాక్టివేటెడ్ బై స్పీకింగ్. పలుకుట వలన విశ్వాసం క్రియలోనికి వస్తుంది. సో కాబట్టి నో ఫేవర్ ఈజ్ యాక్టివేటెడ్ బై స్పీకింగ్. అందుకనే ప్రతిరోజు ఉదయం లేవగానే ఐ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్. నా పైన దేవుని దయ ఉంది, నువ్వు పలకాలి. నా పిల్లల పైన దేవుని దయ ఉంది, నువ్వు పలకాలి. నా బిజినెస్ పైన దేవుని దయ ఉంది, నువ్వు పలకాలి. కమ్ ఆన్, హల్లెలూయా. యు నీడ్ టు బిలీవ్ ఇట్. దయతో కేడముతో కప్పినట్లు ఆయన దయతో నన్ను కప్పి ఉన్నాడు చెప్పాలి. దయతో నన్ను భద్రపరుస్తున్నాడు నీవు చెప్పాలి. దయతో నన్ను నడిపిస్తున్నాడు చెప్పాలి. ఐఎమ్ గోనా హ్యావ్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టుడే. ఐఎమ్ గోనా హ్యావ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఏంజల్స్ టుడే. ఐ విల్ బి ఎండోర్స్డ్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు అలా పలుకుతూ ఉండు. నేను చెప్తున్నాను, మనుషులను దేవుని ఎదుగు తీసుకొని వస్తాడు. నీకు ఫోన్ కాల్స్ చేసి నీకు సహాయం చేస్తానని చెప్తారు. శాసనములు దేవుడు నీ కొరకు మారుస్తాడు. పరిస్థితులు ఆల్టర్ చేస్తాడు. ఎందుకని? దట్ ఈస్ కాల్డ్, కమ్ ఆన్ సంబడి షౌట్ ఐ యామ్ ఫేవర్డ్. సో గనుక ఆయన నీ పైన దయ చూపించాలనుకున్నాడు. కీర్తన 5వ కీర్తన
Psalm 5 verse 11, కీర్తన 5వ కీర్తన 11-12 వచనాలు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. మీ బైబిల్ చూసినట్లయితే ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత మాట బాగా గమనించండి. నిత్యము ఆనంద ధ్వని చేయుదురు ఉందా? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. ఆ తర్వాత మాట కేడెముతో కప్పినట్లు, కమాన్, నీవు వారిని దయతో కప్పెదవు. హల్లెలూయా. కేడెముతో కప్పినట్లు, లైక్ యూ కవర్ ఎ పర్సన్ విత్ ఎ షీల్డ్, యు ఆర్ గోనా కవర్ దెమ్ విత్ ఫేవర్. నీ పైన దయ, అది భద్రత వలె ఉంటుంది. కమాన్, హల్లెలూయా. కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదు, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. సి, దయ నీ పైన భద్రత వలె. అందుకనే ద ఫస్ట్ పర్సన్ హూ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ వాజ్ నోవా. మీకు గుర్తుంది, ఆదికాండం 6వ అధ్యాయంలో 5-8 వచనాలు చూస్తే, దేవుడు ప్రజలను చేసినందుకు, నరులను చేసినందుకు సంతాపడ్డాడు. వారి పరిస్థితి చాలా ఘోరమైపోయింది. వారి దుష్క్రియలు దేవునికి అవిధేయకరమైపోయినాయి. వారు చాలా ఘోరంగా దేవుని సంతాప పెడుతున్నారు. అయ్యో, అనవసరంగా చేసేని భూమంతా నాశనం చేద్దాం అనుకున్నాడు. జల ప్రవాహములతో భూమిని నాశనం చేయాలనుకొని ఆయన నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటే ఆయనకు నోవా కనిపించాడు. నోవా దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా కనిపించాడు. కమాన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, when God finds favor upon you, you will be exempted. When God finds favor upon you, you will be spared. When God finds favor upon you, I am telling you, you will receive an assistance and support from heaven. Hallelujah. ఎందుకని వాక్యంలో రాయబడింది, నోవాహు దేవునితో నడుచుచూ ఉన్నాడు. నోవాహు దేవుని వాక్యమును అనుసరించాడు. That's what the Bible is saying. నేను మీతో చెప్పిన మాటలు విని, నా మాటలను అనుసరించి, ఇదిగో నేను మీకు ముందుగా పంపించిన దేవదూత, ఆయన చెప్పిన ప్రతి మాట మీరు వింటే మీ విరోధులకు నేను విరోధుని అవుతాను, మీ శత్రువులకు నేను శత్రువుని అవుతాను. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే నోవాహు దేవుని దృష్టిలో దయ పొందిన వాడుగా కనిపించాడు, దేవుడు నోవాహుని పిలిచి అన్నాడు, ఇదిగో నేను ప్రజలు నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక ఓడను నిర్మించు అంటే, వెంటనే నోవాహు ఏమి ఆర్గ్యూ చేయాల. యు ఆల్ నో ద స్టోరీ. నోవాహు పెద్ద ఓడ నిర్మించాడు. సముద్ర తీరంలో నిర్మించలేదు. తను ఉంటున్న అదే కాలనీలో, అరండల్పేట 4/10లో. ఎవరున్నారో నోవా ఇక్కడ? అయితే మీరు కాదు. కమాన్, హల్లెలూయా. వెంటనే అతనున్న ప్రదేశంలోనే నోవాహు ఒక ఓడ నిర్మించాడు. అండ్ యునో, జంతువులందరిని తీసుకురమ్మన్నాడు. చాలా పెద్ద తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, జలములు భూమి మీద పెరుగుతూ వచ్చినాయి, ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నారు. ఏ జలములైతే భూమిని నాశనం చేయడానికి పంపబడ్డావో అవే జలముల చేత నోవాహు యొక్క ఓడ పైకి లేపబడింది. అవే జలముని చెప్తున్నాను, లోకం మీదకి వచ్చే నాశనము అది నీకు నాశనం అవ్వదు. లోకం మీదకి వచ్చే తెగులు అది నీకు తెగులు అవ్వదు. కమన్, లోకము మీదకి వచ్చే ప్రతికూల పరిస్థితి నీకు ప్రతికూలత అవ్వదు. ఎందుకని? కేడముతో కప్పినట్లు ఆయన తన దయతో నిన్ను కప్పి ఉన్నాడు. Noah was covered with a shield, the favor of God. దేవుని దయతో నోవాహు కప్పబడ్డాడు. ఆ జల ప్రవాహముల, జల ప్రళయముల మధ్య నోవాహు భద్రపరచబడ్డాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఫేవర్ విల్ కాజ్ యూ టు బి స్పేర్డ్. దయ నేను తప్పిస్తుంది, ఉగ్రత నుంచి తప్పిస్తుంది, శాపము నుండి తప్పిస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. నేను ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పిస్తుంది. సంబడి షౌట్, ఐ యామ్ ఫేవర్డ్. అందుకని అన్నాడు, సియోనుకి కరుణించే సమయం వచ్చింది, సియోను పైన ఆయన కృప చూపించే సమయం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చి ఉన్నది అన్నాడు. ఇదే ఆ నిర్ణయ కాలము. నీ పైన దయ చూపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నేను చెప్తున్నాను, యూ నీడ్ టు బిలీవ్ ఇట్, యూ నీడ్ టు యాక్టివేట్ ఇట్ బై ఫెయిత్, డియర్ బిలీవర్స్. విశ్వాసము ద్వారా నీవు దానిని ఏం చేయాలంటే క్రియలోనికి తీసుకొని రావాలి. అంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ప్రతిరోజు ఉదయం లేవగానే, ద మూమెంట్ యూ వేకప్, నువ్వు ఉదయం లేవగానే నీ నోటి నుంచి రావాల్సిన మాట, ఇట్స్ అబౌట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నీ నోటి నుంచి రావాలి. కమ్ ఆన్, హల్లెలూయా. రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రైట్ సమ్ కన్ఫెషన్స్ ఆన్ ఫేవర్. ఫేవర్ పైన కన్ఫెషన్స్ రాసుకోండి. కీప్ దట్ విత్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ, కీప్ ఇట్ ఇన్ యువర్ ఫోన్, డోంట్ కీప్ ఇట్ ఇన్ యువర్ ఫోన్. ఫోన్లో ఇంకా చాలా ఉంటాయి కన్ఫెషన్స్తో పాటు. సో కన్ఫెషన్స్తో పాటు చాలా కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది ఫోన్లో. మీరు కన్ఫెషన్ ఓపెన్ చేస్తారు, ఆ తర్వాత కన్ఫ్యూషన్లోకి వెళ్తారు. సో అట్లా వద్దు. జస్ట్ టేక్ ఏ కార్డ్. నేను కొన్ని కార్డ్స్ నా దగ్గర ఉంటాయి, నేను మెయింటైన్ చేసుకుంటా. కొన్ని వైట్ కార్డ్స్, జస్ట్ చిన్నవి, 4x6 కార్డ్స్. ఐ విల్ రైట్ మై కన్ఫెషన్స్ ఆన్ దట్ అండ్ ఐ విల్ కీప్ దట్ ఇన్ మై బ్యాగ్ ఆర్ ఇన్ మై
బైబిల్ నా దగ్గర పెట్టుకుంటే వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ ఓపెన్ ఇట్ అప్ అండ్ దెన్ ఐ బిగిన్ టు సే టు మై సెల్ఫ్, నేను వాటిని పలుకుతూ ఉంటాను, వాటిని మాట్లాడుతుంటాను. అట్లాగే మీరు అలవాటు చేసుకొని చెప్తున్నాను, మేక్ సమ్ కన్ఫెషన్స్ యువర్ లైఫ్ స్టైల్. నేను చెప్తున్నాను, యూ కెన్ నెవర్ రైజ్ అబవ్ యువర్ కన్ఫెషన్. నీ నోటితో పలికే మాటకు మించి ఒక్క అంగుళం కూడా నువ్వు పైకి ఎదగలేవు. మీరు రాసి పెట్టుకోండి ఎక్కడైనా, యూ కెన్ నెవర్ రైజ్ అబవ్ యువర్ కన్ఫెషన్. అందుకనే మీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ జీవితంలో జరగకూడదు అనుకున్నది పొరపాటును కూడా మాట్లాడద్దు, సరదాగా కూడా మాట్లాడద్దు, క్యాజువల్గా మాట్లాడద్దు, సర్కాస్టిక్గా మాట్లాడద్దు. ఎందుకని నీవు పలికే ప్రతి మాట పరలోకమందు రికార్డ్ చేయబడుతుంది. మాట ద్వారానే నేను దాని దగ్గరకు వస్తాను, ఇంకొంచెం క్రిందకు వచ్చేసి దాని దగ్గరకు వస్తాను. సో నేనేమని చెప్తున్నానంటే, దేవుడు ఆన్ పర్పస్ వికెట్ పీపుల్ మధ్య పెడతాడు. ఎందుకని ఫేవర్ కాజెస్ యూ, ఆర్ ఫేవర్ ఈజ్ ద వే టు ద టాప్. ఉన్నత స్థలమునకు మార్గము దయ. నువ్వు ఉన్నత స్థలానికి ఎలా వెళ్తావు? హౌ కెన్ యూ రీచ్ టాప్? హౌ కెన్ యూ రీచ్ ద హై ప్లేస్? హౌ కెన్ యూ రీచ్ ద హైయెస్ట్? ఎట్లాగా? దయ ద్వారానే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. మీరందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. 10 మంది ఉన్నట్టున్నారు నాతో, 20 మంది ఉన్నట్టున్నారు నాతో. కమాన్ లౌడ్ హల్లెలూయా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. యు ఆల్ నో ద స్టోరీ. 30 దినములు ఎవరు కూడా దేవునికి ప్రార్థించకూడదని ఒక శాసనం వచ్చింది. ఫర్ 30 days, 30 దినములు. నేను దీంతో ముగించేస్తాను, నేను నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. 30 దినములు ఎవరికి ప్రార్థన చేయకూడదు. రాజు నిర్ణయించిన దేవతకు తప్ప, లేక రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదన్న శాసనం వచ్చింది. అయితే ఐ లైక్ దట్ వర్డ్. అయితే ఏం చేశాడు దానియేలు? ఏమి చేశాడు? 7వ వచనం చదువుతున్నాను. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రుల, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేశారు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. రాజుకే మనవి చేయాలి, ఏ దేవతకి మనవి చేయకూడదు, ఏ మానవునికి మనవి చేయకూడదు. ఎన్ని దినములు? 30 days. ఎవడైనను చేసిన ఎడల, ఐఎమ్ రీడింగ్ వర్స్ 7 chapter 6 ద బుక్ ఆఫ్ డానియల్. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజ శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారాసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. రాజుకు ఆ మాట నచ్చింది. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. అండ్ ప్లీజ్ లుక్ టు యువర్ బైబిల్స్. వర్స్ 10, 10వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని తన గదిలోనికి వెళ్ళి దాక్కొనెను. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి దాక్కొనెను. ఉందా మీ బైబిల్లో? కమన్, వారు మౌనంగా ఉంటారని నేను కరెక్టే చదువుతున్నట్లుగా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి దాగుకొనెను. మరి వాట్ ఈస్ రిటన్ దేర్? ఇట్టి శాసనము, కమాన్, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి, కమాన్, యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనకి స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. Come on, somebody shout hallelujah. Somebody shout hallelujah. God will place you between, in the midst of wicked people. I'm telling you. అన్యాయస్తుల మధ్య నిన్ను పెడతాడు, మోసగాళ్ళ మధ్య నిన్ను పెడతాడు, నీ విశ్వాసమును హరించేవారు మధ్య పెడతాడు, నిన్ను కాంప్రమైజ్ అయి ఉన్నట్లుగా పరిస్థితులు తీసుకొని వస్తాడు. నీ విశ్వాసమును నువ్వు అమ్మేసే పరిస్థితులు వస్తాయని నేను చెప్తున్నాను. నేను క్రైస్తవునని చెప్పుకోవటానికి భయపడే పరిస్థితుల మధ్య నిన్ను పెడతాడు. కాబట్టి మీరు చర్చికి వెళ్తారా అంటే చర్చికి వెళ్తామని కూడా ధైర్యంగా చెప్పలేరు చాలామంది. అంటే మా నాన్నగారు క్రిస్టియన్ అండి, మా అమ్మ క్రిస్టియన్ అండి, ఎప్పుడైనా క్రిస్మస్కి ఒకసారి. హలో, అటువంటి పరిస్థితుల మధ్యలో నిన్ను తీసుకొని వస్తాడు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, లిసన్ టు మీ. పైకి వెళ్ళే మార్గం ఏంటంటే దయ. ఆ పైకి వెళ్ళే మార్గములో, ఆ కొండ మీదకి వెళ్ళే మార్గములో, ఆ ఉన్నత స్థలమునకు వెళ్ళే మార్గములో నీవు దేనితోనైతే రాజీ పడతావో దానితో నువ్వు ఇబ్బంది పడతావు పైకి వెళ్ళిన తర్వాత. దేనితోనైతే రాజీ పడతావో దాని చేత నాశనం అయిపోతే పైకి వెళ్ళిన తర్వాత. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారు 40 రాత్రింపగళ్ళు అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత సాతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ఎత్తైన కొండ మీదకు వాడు తీసుకుని వెళ్ళాడంట. వాక్యంలో రాయబడింది లూకా
లోకాసువార్త 4వ అధ్యాయంలో వాడు యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి నిలబెట్టి ఆయన అన్నాడు, ఈ భూలోక రాజ్యములన్నీ నాయి అన్నాడు. ఈ రాజ్యములన్నీ నాయి, నీవు గనక నాకు సాగిలపడి నమస్కరిస్తే నేను ఇవి నీకు ఇస్తానన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? The English Bible says the kingdoms of the world. ఈ భూలోక రాజ్యములు. That's what the Bible says. ఈ భూలోక రాజ్యములు, what are the రాజ్యములు? ఈ భూలోక రాజ్యములు ఏంటి? There were 7 pillars on the earth. ఈ భూమి మీద 7 రాజ్యాలు. నేను చెప్తాను 7 pillars. Number 1 religion, మతము. Number 2 family. Number 3 education. Number 4 government. Number 5 media. Number 6 arts and entertainment. And number 7 business. ఈ రాజ్యములన్నీ సాతాను వశం చేసుకున్నాడు. ఫ్యామిలీ, కుటుంబము, మీడియా, and then arts and entertainment. I mean the sports and government. ఇంకా నేను చెప్తున్నాను, ఇంకా అనేకమైన ఆల్ ది 7 pillars. ఇవన్నీ కూడా సాతాను వాడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకనే చాలా ఉన్నతమైన చదువును అభ్యసిస్తున్నారు, కానీ చాలా మంది విలువలు లేకుండా తయారవుతున్నారు. Are you all with me? బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్లో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితం ఏమైపోతుందో అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు. They think money is the answer. They think money is the solution. Come on. We should be prosperous. ఖచ్చితంగా మనం ధనవంతులం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. దేని కొరకు? అనేకులకు దీవెనకరంగా ఉండటానికి, అనేకులని నీవు కాపాడుతున్న, అనేకులకు సహకరించడానికి, దేవుని రాజ్యమునకు సహకారంగా ఉండటానికి. Come on, hallelujah. And religion is very bad, I'm telling you. మతం is very bad. Christianity is not a religion, I'm telling you. ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా మతము. They talk about religion. What is religion? Religion is something that have traditions. విపరీతమైన ఆచారములు. No, religion అన్న మాటకి లాటిన్ రూట్ వర్డ్ ఏముంది తెలుసా? బాండేజ్ అన్నమాట. రిలీజియన్ ఇస్ అ బాండేజ్. నువ్వు మోకాళ్ళ మీద నడవాలి, ఇట్స్ రిలీజియన్. నువ్వు అది చేయాలి, ఇది చేయాలి. నో రిలీజియన్. వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్. యేసు ప్రభు అన్నాడు, నేను మతమును స్థాపించడం, ఐఎమ్ ద లైఫ్, నేనే జీవము. నా ఎద్దుకు వచ్చేవాడు ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. హల్లెలూయా. ఐ కమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. సాతాను వచ్చి అన్నాడు, హే, ఈ భూలోక రాజ్యములన్నీ నాయే. రిలీజియన్, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, మీడియా, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ అండ్ బిజినెస్, ఇవన్నీ నాయే. అందుకని మీరు చూడండి, బాగా ఉన్నతమైన బిజినెస్ కలిగిన వారి పేరు ఎవరిదని? యాకోబు అని ఉంటుందని చూసి చెప్పండి నాకు వచ్చి. మోషే అని ఉంటుందని చూసి చెప్పండి నాకు వచ్చి. యోహాను అని ఉంటుందని చూసి చెప్పండి వచ్చి. కానీ చాలామంది బార్ ముందు ఉండే లైన్లో వాళ్ళు పిలుచుకుంటారు, రే పేతురు ఇట్రా, యాకోబు ఇట్రా, యోహాన్ ఇట్రా. ఇట్స్ సాడ్. But the time has changed now. I'm declaring, I don't know about the rest of the world, but I'm declaring on Faith Center, I'm telling you. Faith Center విశ్వాసాల మీద నేను పలుకుతూ ఉన్నాను. ఈ పరిచర్యకి నాకు కనెక్ట్ అయిన వారి మీద నేను పలుకుతూ ఉన్నాను. You shall take your place at the top in Jesus' name. Hallelujah. Come on, shout it like you believe it. Praise him like you believe it. Come on, shout like you believe it. Come on, shout like you believe it. Somebody shout like you believe it. Hallelujah. ఆ ఉన్నతమైన స్థలం దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉన్నతమైన స్థలమునకు నిన్ను తీసుకెళ్ళేది ఆయన దయ. బ్యాడ్ యాటిట్యూడ్ విల్ హిండర్ యువర్ ఫెయిత్. చెడ్డ వైఖరి, బ్యాడ్ యాటిట్యూడ్ని, విశ్వాసాన్ని ఆటంకపరుస్తుంది. చాలామంది యాటిట్యూడ్ ప్రాబ్లమే. దేవుని దగ్గరకు వచ్చి షో చేస్తాము, సేవకుడి దగ్గర షో చేస్తాం, మందిరం దగ్గర షో చేస్తాం. ఐఎమ్ టెల్లింగ్ యూ, we try to do all. No. The good attitude. Then next week ప్రభు చిత్తం మీద మాట్లాడతాం about Joseph. The attitude that he maintained while he was being troubled by his brothers. Amen. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకొని తన గదిలోనికి వెళ్ళి యథాప్రకారముగా తన కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి రోజుకు ముమ్మారు మోకరించి, మీ బైబిల్లో ఉంది ఆ మాట, మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి, ఎందుకని he don't want to compromise. Tell to somebody, don't compromise. He don't want to compromise. He don't want to compromise. He was staying, faithful to the word. He was maintaining his integrity of the word of God. Hallelujah. I'm telling you, hallelujah. Amma నేను చెప్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, believers, with all humility, I'm telling you, maintain the integrity of the word. And God will take you to the top. దేవుడిని తీసుకొని వెళ్తాడు.
చాలా అడ్డదారులు ఉన్న పైకి వెళ్ళటానికి, కానీ అక్కడ నిలబడవు. ఈ మార్గములో ఏదైతే నీవు సహిస్తావో అది పైన నిన్ను హరిస్తుంది. ప్రాసభ వచ్చింది సడన్గా ఇప్పుడే. నువ్వు సహిస్తే అది హరిస్తుంది. నువ్వు వాట్ యు ఎంటర్టైన్ విల్ ఎవెన్చువల్లీ కిల్ యూ ఆన్ ద టాప్. అందుకని డోంట్ కాంప్రమైజ్. సో కాబట్టి దానియేలు కాంప్రమైజ్ అవడానికి ఇష్టపడట్లేదు. దానియేలు కాంప్రమైజ్, నో, హౌ కెన్ ఐ నేను దానియేలు, ఐఎమ్ ఏ ఫెయిత్ సెంటర్ బిలీవర్, హౌ కెన్ ఐ నాట్ ప్రే? నేను ప్రార్థన చేయకుండా ఎట్లాగా? సంతకం చేశాను, శాసనం అయితే అయింది. హౌ కెన్ ఐ నాట్ ప్రే? హౌ కెన్ ఐ నాట్ వర్షిప్? హౌ కెన్ ఐ నాట్ నీల్? Come on, I might lose friends, I might lose connections, but I cannot lose my God. నిన్న దేవుణ్ణి కోల్పోలేను నేను. How can I not pray? The one who showed me favor, నా పైన దయ చూపించే దేవుని నేను ఎట్లాగా కోల్పోతాను? Hey, that's how a believer should be. Hallelujah. దానియేలు యథాప్రకారముగా తన గదిలోనికి వెళ్ళి, నేను ఇక్కడ ఆగిపోయాను రాత్రి చదువుతా ఉంటే, యథాప్రకారంగా he did not changed. No, nothing could change him. రాజశాస్త్రం అతను మార్చలేకపోయింది, అతని విధానం, అతని పద్ధతి మార్చలేకపోయింది. Daniel was 85 years old that time. 85 సంవత్సరాల వృద్ధుడు. He was on his knees, మోకాళ్ళ మీద యెరూషలేము తట్టు తన గది కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అండ్ యు నో ద స్టోరీ. వారు చూచారు, రాజుకు చెప్పారు, తీసుకెళ్ళి సింహముల గుహలో వేశారు. వింటున్నారా? ఆ రాత్రి అంతా రాజుకు కూడా నిద్ర పట్టలేదు. రాజు అంతఃపురంలో విందు క్యాన్సిల్ చేశాడు. ఎందుకని? దైవజనుడు సింహముల గుహలో ఉన్నాడు. తెల్లవారుచుండగానే రాజు గబగబ సింహముల గుహ దగ్గరకు వచ్చి బయట నిలబడి అడుగుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేల్, లుక్ ఎట్ ద వే ద కింగ్ వాజ్ అడ్రసింగ్ డానియేల్. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించు దేవుడిని రక్షించగలిగిన? దానియేలు అన్నాడు, ఆయన దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి నన్ను రక్షించాడు. Angels are assigned to assist you. Angels are assigned to support you, dear believer. That's called favor. Somebody shout, I am favored. ఆయన దయ దానియేలుని తప్పించింది. ఆయన దయ దానియేలుని ప్రమోట్ చేసింది. కమాన్. ఆయన దయ దానియేలుని సింహపు గుహలో నుంచి సింహపు ఘాటు గోడ లేకుండా బయటకు తీసుకొని వచ్చింది. Hallelujah. Aloud hallelujah. So favor. దేవుడు అన్నాడు, మీకు దయను కనుపరచాలనుకుంటున్నాను. ఇంకొక వచనం చూపించమంటారా? The last scripture for the day, and then I'm going to pray for the people. The last scripture for the day. నేను ఎలాగ ఫేవర్ యాక్టివేట్ చేయాలో చెప్తాను. మళ్ళీ ఈ వచనం నెక్స్ట్ వీక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను క్లోజింగ్లో ఈ వచనాన్ని ఈరోజు మీకు చూపించాలని కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. ఐఎమ్ టెల్లింగ్ యు, ఫేవర్ డిటర్మైన్స్ యువర్ డెస్టినీ. నీ దయే నీ గమ్యాన్ని డిటర్మైన్ నిర్ణయిస్తుంది. రైట్? యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ఐజాయా, గివ్ మీ యాంప్లిఫైడ్. యెషయా గ్రంథం 65వ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. ఐఎమ్ రీడింగ్ వర్స్ 16. దేశములో, నేను చదువుతున్నాను, బాగా గమనించండి, దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలెనని కోరువాడు. ఎవరున్నారో కోరేవారు? మీకు ఆశీర్వాదం కలగాలని కోరేవారు ఎవరున్నారా? నేను మీ గురించి, మీ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. మీకుగా ఆశీర్వాదం కలగాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారా? అదే వాక్యంలో ఉంది. తెలుగులో కోరువాడు అని ఉంది, ఇంగ్లీష్లో కోరువాడు అని లేదు. అందుకే నేను యాంప్లిఫైడ్ వర్షన్ అడిగాను. యాంప్లిఫైడ్ వర్షన్ చూడండి ఏమనుందో. సో దట్ he who, అందరూ చూడండి, you can look it on the screen. So that he who invokes a blessing on himself in the land shall do so by saying. You can invoke the blessing by saying. That's what the Bible says. దేశములో తనకు తాను ఆశీర్వాదము కలగవలనని కోరువాడు ఎలాగా చేయాలి? బై సేయింగ్, పలుకుట ద్వారా చేస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. నేను మరల తెలుగులో చదువుతాను. కీప్ దట్ వర్డ్స్ ఆన్ ద స్క్రీన్, బట్ నేను ఇక్కడ తెలుగులో చదువుతున్నాను. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలనని కోరుకొనును. నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలనని కోరుకొనును.
అని ఏమన్నాడు? దేశములో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుడు తోడని ప్రమాణము చేయును. నో హీస్ పారాఫ్రేజ్. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. కోరుకుంటాడు. ఎలాగా? నౌ హీ హూ ఇన్వోక్స్ ఎ బ్లెస్సింగ్ ఆన్ హిమ్సెల్ఫ్, తన పైన దీవెన కలగాలని, నాకు ఆశీర్వాదము నేను నాకు కోరిక ఉందండి, నేను ఆశీర్వదించబడాలి. అంటే ఏంటి? నేను ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటే, నా హౌ కెన్ ఐ ఇన్వోక్ ద బ్లెస్సింగ్? ఆ దీవెన నా మీద పలుకున్నట్లుగా అది కలుగునట్లుగా నేను ఏం చేయాలంటే, ఐ ఇన్వోక్ ద బ్లెస్సింగ్ బై సేయింగ్, పలుకుట ద్వారా. కమాన్, హల్లెలూయా. అందుకని నేను చెప్తున్నాను, యూ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫేవర్. ప్రతి ఉదయం లేవగానే ఐ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ లైక్ ఎ షీల్డ్. ఒక కీడం వల్ల యెహోవా దయతో నన్ను కప్పి ఉన్నాడు. The favor of the Lord is upon my children. I am privileged. Come on. I am endorsed by God. I have an assistance by angels. Come on. ఈ విధంగా you need to talk about the favor of God. Next Sunday I will give you the confessions. నేనే మీకు కొన్ని కస్టమ్ చేసుకొని కన్ఫెషన్స్ మీకు ఇస్తాను, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రతి దినము వాటిని పలకండి. ఎలాగా? నీ పైన దీవెన కలగాలను కోరుకుని వాడు పలుకుట వలన కలుగుతుంది. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయనా? అది ద్వితీయోపదేశ కాండము, ద లాస్ట్ స్క్రిప్చర్ ఫర్ డే. అని ఇప్పటికి ఇది 3వ లాస్ట్. ఇది ఓకే. ద్వితీయోపదేశ కాండం, దిస్ ఇస్ ద 3rd లాస్ట్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం దయచేసి చూడండి. నేనే చదువుతాను. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం అండ్ వర్స్ 18. డ్యూటరానమీ చాప్టర్ 30 వర్స్ 18. మీరు నిశ్చయంగా నశించిపోదరని స్వాధీనపరచుకుని యోర్దాను దాటిపోచిన దేశంలో మీరు అనేక దినం ఉండరు నేను మీకు తెలియచెప్పుచున్నాను. దేవుడు వార్త చెప్పండి. వర్స్ 19. నౌ ఈ మాట బాగా గమనించండి. వర్స్ 19, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. ఎందుకంటే మీరందరూ మీరు వచ్చిన చూడండి. నేను చెప్తున్నాను, బిఫోర్ ఐ రీడ్ ది స్క్రిప్చర్, నా మాట ఒక మాట వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు దయిస్తాడు. దేవుడు మీకు సొంత గృహాలు ఇచ్చిన తర్వాత, మీరు కార్లు కొన్న తర్వాత, మీరు కంపెనీస్ పెట్టిన తర్వాత, మీరు బిజినెస్లు పెట్టిన తర్వాత, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత, మీ ప్రార్థనలన్నిటికీ జవాబులు వచ్చిన తర్వాత, దేవుడు మీకు చేతి నిండా సమృద్ధి ఇచ్చిన తర్వాత, డోంట్ జస్ట్ చేంజ్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ లివింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, చేంజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హృదయ వైఖరిని మార్చుకోండి. హ్యావ్ ఎ హార్ట్ దట్ ఈస్ థ్యాంక్ఫుల్. దేవుని కృతజ్ఞత కలిగిన హృదయము, దేవుని ఎదుట శ్రేష్టమైన ద గుడ్ యాటిట్యూడ్ మీ హృదయంలో మీరు కలిగి ఉండాలి. దట్ విల్ హెల్ప్ యూ టు దట్ విల్ కాజ్ యూ టు గో టు ద టాప్ బై ద ఫేవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వర్స్ 19 బాగా గమనించండి. 30-19 నేడు జీవమును, నేనే చదువుతున్నాను, బాగా గమనించండి. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నెక్స్ట్ వర్డ్స్. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్ను మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. నేను లాస్ట్ వచ్చిన చదువుతాను, లాస్ట్ లైన్ చదువుతాను. నేను చదువుతుండగా మీరు బైబిల్ చూడండి, నేనే చదువుతాను. లాస్ట్ లైన్ చదువుతాను. బాగా గమనించండి. మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. నీవును నీ సంతానమును బ్రతుకుచు, నాట్ జస్ట్ యూ అండ్ యువర్ చిల్డ్రన్, you and your seed, you and your descendants, నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. మరలా చదువుతాను. నేను పారాఫ్రేజ్ చేసిన మీరు అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. వింటున్నట్లేదా ఆమె చెప్పండి. నీవును నీ సంతానము బ్రతుకున్నట్లు జీవమును కోరుకొనుడి. లేదు, మీరు పట్టుకోవాలి. మరలా చదువుతాను. నీవును నీ సంతానము బ్రతుకున్నట్లు జీవమును కోరుకుని. మరలా నీవును నీ సంతానము బ్రతుకున్నట్లు, మరలా చెప్దాం. నీవును నీ సంతానము బ్రతుకున్నట్లు జీవమును కోరుకొనుడి. Therefore choose life that both you and your seed may live. My point, how can I choose life? నేను ఎలాగ జీవమును కోరుకుంటాను? జీవ మరణములు నాలుక వశం. The life and death are in the power of your tongue. So Isaiah 65, తీరవసరం లేదు. Isaiah 65, దీవెన పొందాలను కోరుకునేవాడు
తనకు తాను తన పైన దీవెన కలగాలని పిలిచేవాడు. ద వన్ హూ ఇన్వోక్స్ బ్లెస్సింగ్ అపాన్ హిమ్ షల్ డూ సో బై సేయింగ్. పలుకుట ద్వారా దీవెన కలుగుతుంది. అమ్మ, మీరు పలుకుట ద్వారా పలుకుతే దీవెన కలిగిద్దా అని ఎవరిని మీతో ఆర్గ్యుమెంట్ చెప్పడానికి ట్రై చేస్తే ఒక మంచి ప్లాస్టర్ కొని వాళ్ళకి ఇచ్చేయండి. ఆమెన్. కమ్, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్ బై ద వే. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకంటే ఆర్గ్యూయింగ్, వాళ్ళతో ఆర్గ్యూ చేయటం కంటే కూడా మీరు పలికి దీవించబడి చూపించండి. కమ్ ఆన్, డోంట్ ఆర్గ్యూ విత్ దెమ్, వేస్ట్ ఆఫ్ టైం. హల్లెలూయా. సో కాబట్టి తనకు తాను తన పైన తాను దీవెన కలగాలని కోరుకున్నవాడు దాన్ని పలుకుట ద్వారా చేయను, దాన్ని పలుకుట ద్వారా చేయను. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, జీవమును మరణమును మీ ఎదుట ఉంచా, శాపము ఆశీర్వాదం మీ ఎదుట ఉంచా, కీడు మేలు మీ ఎదుట ఉంచా. మీరు మీ పిల్లలు బ్రతుకున్నట్లు జీవాన్ని కోరుకోండి. ఎలా కోరుకుంటాం పాస్టర్ గారు జీవాన్ని? జీవమును పలుకుట ద్వారా. ఏంటి ఆ జీవము? ఆయన వాక్యమే జీవము, ఆయనే జీవము. ద వర్డ్ ఇస్ లైఫ్. దిస్ ఇస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్. ఇది జీవ వాక్యం అని పేరు దీనికి. సో కాబట్టి ప్రతి ఉదయం లేచి ఈ 2025లో మీరేం తీర్మానం చేసుకున్నారో నాకు తెలియదు. అది ఈరోజు గుర్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే 4 రోజులు అయిపోయింది అప్పుడే. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరేం తీర్మానం చేసుకున్నారో నాకు తెలియదు. నేను ఒక తీర్మానాన్ని మీకు అడ్వైస్ చేస్తాను. ఏంటా తీర్మానం అంటే, జీవము తప్ప మరొకటి మీ నోటితో మాట్లాడకూడదన్న తీర్మానం. ఆశీర్వాదము తప్ప మరొకటి మీ నోటితో మాట్లాడకూడదన్న తీర్మానం. ఆమెన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, అండ్ ద ఫేవర్ విల్ బి యాక్టివేటెడ్ అపాన్ యూ. మీ పైన దయ. హౌ హల్లెలూయా. నెక్స్ట్ వీక్ ఐ విల్ టాక్ అబౌట్ జోసెఫ్, Esther and Jesus, how the favor worked on their lives. Amen. అందరూ నాతోనే ఉన్నారా? విన్నారా? Now what is favor? To endorse, ఆమోదించడం. What is favor? To support, నీకు సహకరించడం. What is favor? To have an unfair advantage. What is favor? To have a special privilege. అవన్నీ దేవుడు నీ పైన నీకు కలుగు చేయాలని కోరుతూ ఉన్నాడు. ఆమెన్. ఆ విధంగా దేవుడు మీకు సహాయం చేయును గాక.